వాగ్దేవి జ్ఞానాత్మకా ఆర్తత్రాణపరాయణాఖ్య వరదా భావార్థ భవ్యాత్మకా మూర్తిభూత సమస్తమంత నిలయ వాచ్యార్థ భావాత్మకా కీర్తి సర్వసమర్థ సాధకనికా శ్రీలాలితాం భావయే. జీవకారుణ్య, భక్త శరణ్య, ధర్మ ప్రామాణ్య, సర్వ ప్రావీణ్య అయినటువంటి సర్వసమ్మాన్యకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థసారహరి పరంపరలో దేవి యొక్క పంచకృత్యాలైనటువంటి సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలను సమర్థవంతంగా ఓర్పుతో నేర్పుతో నిర్వహిస్తున్నటువంటి విశేషాలను వివరించడం జరిగింది క్రిందటి 10-12 నామాల్లో. పంచబ్రహ్మల రూపంలో ప్రపంచాత్మకమైనటువంటి సృష్టినంతటినీ కూడా ఎంతో నైపుణ్యంతో కారుణ్యంతో నడిపించినటువంటి విధానం దేవి యొక్క శక్తి సామర్థ్యాలకి అద్దం పడుతూ ఉంటుంది. ఈ పనులన్నీ వాటి మీద ఆసక్తితో, జీవుల మీద కరుణా వాత్సల్యాలతో, కర్మబంధాన్ని నుంచి తప్పించి ముక్తిపథానికి వారిని చేర్చేటువంటి అనుగ్రహంతో వాటిలో లీనమై నిర్వహించిన తీరు ఆదర్శప్రాయం, అనుసరణీయం. ఆ కార్యనిర్వహణలో దేవతలను సైతం ఆజ్ఞాపించి వారికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ ఇచ్చి వారిని నియంత్రించిన తీరు, భక్తులను పరిరక్షించేటువంటి పనులు మాత్రం తానే స్వయంగా చేపట్టిన విధానం చూస్తే ఆధునిక కార్యనిర్వాహక శాస్త్రానికి కూడా పాఠాలు చెప్పే విధంగా ఉన్నాయి ఆ నామాలు. విస్తృతమైనటువంటి కాల పరిధిలో నిర్వహించవలసినటువంటి బృహత్తర కార్యానికి కావలసిన నిర్వహణ సూత్రాలను వివరించినట్లుగా ఉన్నాయి ఆ నామాలన్నీ. ఆ వ్యాజంతో, ఆ మిషతోటి వాటి ద్వారా చంద్ర విద్య చెప్పబడింది. ఆ తర్వాత భాను విద్యను కూడా వివరిస్తారు తర్వాత నామాల్లో. చంద్రుడు, సూర్యుడు కూడా అదే దేవి ఉపాసకులే వారిద్దరు కూడా. వారి తేజస్సులకి మూలం దేవి శక్తియే అని ఇదివరలో చెప్పుకోవడం జరిగింది. బాహ్యంగా యోగంగా దీనిని ఆరాధించే విధానాలను చెబుతోంది సూర్యుని యొక్క ఉపాసన విధానమైనటువంటి ఈ భాను విద్య అనేది. అందులో మొదటి నామం భానుమండల మధ్యస్థ అని. అంటే దీని యొక్క నామం యొక్క అర్థం సూర్యమండలంలో మధ్యన కేంద్రం వద్ద ఉండేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం భాసోహద్ఘన మండలాయుత వరన్మధ్యేన సమ్యక్సిత తేజోత్పత్త్యధికారణాకృత సురాధ్యక్షేణ సంపూజిత జ్వాలామాలయుత అనాహత మహాపద్మేన సంవాసిత భానోర్మండల మధ్య సుస్థిత వర సిడ్నీపురీ శారద అని. అంటే భాసోహద్ఘన మండలాయుత వరన్మధ్యేన సమ్యక్ స్థిత అంటే కాంతి, అంటే కాంతి వెలుగులతో నిండినటువంటి వృత్తాకార మండలంలో మధ్యన ఉండి తేజస్సుకి మూలమైనటువంటి దైవస్వరూపం చేత, అంటే సూర్యుని చేత పూజింపబడుతూ కాంతి జ్వాలయే మాలగా కలిగి అనాహత పద్మంలో శక్తి రూపంలో ఉంటూ సూర్యమండలం మధ్యన ప్రకాశించే ఈశ్వరి. అనంతమైన శక్తికి నిలయమై విశ్వమంతటికి వెలుగును ప్రసరించేటటువంటి తేజస్సు కలిగినటువంటి సూర్యమండలం. దాని మధ్యన తేజస్సు కేంద్రీకృత స్థానం వద్ద విస్ఫోటక శక్తి రూపంలో ఉండేది దేవి అని అర్థం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కేంద్రంలో ఉన్నటువంటి శక్తి విస్ఫోటకం అంటే విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్నప్పుడు శక్తి యొక్క రూపమే దేవి అనేది. సూర్యకాంతి మొత్తం కేంద్రీకృతమైన ఒక చోటు ఉంటే సూర్యతేజస్ అంతా తన రూపమే అయ్యి ప్రకాశించేది అని భావం. అంటే సూర్యునిలో సూర్యకాంతిగా ప్రసరించేది. ఇక భానుమండల అనే పదాన్ని భా అనుమండల అని కనుక విడదీస్తే, భా అంటే వెలుగు, అనుమండల అంటే అనుసరించి ఏర్పడేది. అంటే వెలుగుని అనుసరించి ఏర్పడిన మండలము అని అర్థం. అంటే వెలుగుతో మొత్తం వెలుగంతా తీసుకుని ఒక మండలంగా కనుక ఏర్పరిస్తే దాని మధ్యలో ఉండేది. అంటే మొత్తం వెలుగు మొత్తానికే దేవి కేంద్రం అని, తేజస్సుకి మూలస్థానం అనేటువంటి అర్థం వస్తుంది.
ఇక సూర్యుడే కాకుండా విశ్వాంతరాళంలో ఉన్నటువంటి తేజస్సు అంతటికీ కూడా మూలమైనది, ఆ తేజోమండలానికి కేంద్రమైనది అని అర్థం. మనకు కనబడే గ్రహాలు, నక్షత్రాల సముదాయం ఇవన్నీ కలిపితే ఒక సూర్యమండలం. మన సూర్య కుటుంబం మనమంతా అన్నాం. ఇలాంటి సూర్యమండలాలు 12 ఉన్నట్లుగా వేదం చెబుతున్నది. ఆ ప్రతి సూర్యమండలానికి ఒక సూర్యుడు అధిపతి. అలాంటి ఆ సూర్యులందరూ కూడా ద్వాదశాదిత్యులు, అంటే 12 మంది ఆదిత్యులు వాళ్ళు. వారి పేర్లు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరులని. ఈ 12 సూర్యమండలాలతో కూడినటువంటి విశ్వానికి భానుమండలం అని పేరు. ఈ సూర్యమండలాల మధ్యలో శక్తి కేంద్ర శక్తిగా ఉన్నది. అంటే అవన్నీ కూడా దేవి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ 12 సూర్యమండలాలు కూడా 12 సూర్యమండలాలతో కలిపినటువంటి ఈ విశ్వం అంతా కూడా దేవి చుట్టూ పరిభ్రమిస్తోంది అని భావం. ఇక మంత్రపుష్పం తీసుకుంటే మన మంత్రపుష్పంలో ఉన్నదంతా కూడా దీని గురించే. దేహంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క నివాస స్థానాన్ని, హృదయాకాశం మధ్యలో పెరిగేటువంటి సూక్ష్మమైన అగ్నిశిఖ వలె ఉన్న పరమస్వరాట్ని సూచిస్తుంది. అది పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అథో నిశ్చావితస్యాంతేనాభ్యామపరిష్టది జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహదు సంతతుగం శిలాభిస్తులం వత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషురగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖ సోగ్రభుగ్గుభజం తిష్టన్నాహారమజరకవి అంటూ ఈ సబ్రహ్మ శివసారిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ వరకు కూడా అది వర్ణిస్తుంది. అంటే భానుమండల మధ్యస్థంగా ఉంది. అంటే దీనిలో ఏంటంటే హృదయాకాశంలో ఉన్నటువంటి చిన్న సూక్ష్మమైన నీవార శోకవర్తన్వి పీతాభాస్వస్త్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ శివసారిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి హృదయాకాశంలో ఒక పద్మం, 12 దళాలు కలిగిన పద్మం అని ఒకటి కిందిగా చూస్తూ ఉంటుంది. పైకి విచ్చుకోకుండా కిందికి విచ్చుకుంటూ ఉంటుంది. ఆ పద్మం కింద ఒక అగ్ని ఉంటుంది. ఆ అగ్ని మధ్యలో ఒక చిన్న నీవార శోకవర్తన్వి, అంటే చిన్న ధాన్యపు కింద యొక్క ముళ్ళు ఉన్నటువంటి అంత ప్రమాణంలో ఒక చిన్న వెలుగు ఉంటుంది. నీవార శోకవర్తన్వి పీతాభాస్వస్త్యనూపమా, అత్యంతమైనటువంటి వెలుగుతో ఉంటుంది. అణువు కంటే చిన్నదిగా ఉంటూ తస్యాశిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత. ఆ వెలుగు మధ్యలో ఉన్నటువంటిది పరమాత్మ. తస్యాశిఖాయా మధ్య, దాని యొక్క శిఖలో మధ్యలో చివరిలో ఉంటుంది పరమాత్మ అని. అంటే ఆ భానుమండల మధ్యస్థ అంటే ఆ హృదయాకాశంలో ఉన్నటువంటి అనాహత పద్మంలో ఉన్నటువంటి ఆ దీపశిఖ యొక్క చివరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే ఈశ్వరి అని. ఇక పూర్వపురాణంలో హిమవంతుడు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఇలా అంటాడు: అశేష వేదాత్మకమేక వేద్యం స్వతేజసా పూరిత లోకభేదం త్రిలోకహేతుం పరమేష్టి సంజ్ఞాం నమామి రూపం రవిమండలస్థం అంటాడు. అంటే సమస్త వేదస్వరూపమైనటువంటిది, ప్రధానంగా తెలియదగినది, ఏకవేద్యం ప్రధానంగా తెలియదగినది, తన తేజస్సుతోటి లోకాలన్నింటినీ నింపినది, ముల్లోకాలకు కారణమైనది, పరమేష్టి అనేటువంటి సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుని నమామి రూపం రవిమండలస్థం అన్నారంటే ఆ పరమేశ్వరుని సూర్యమండల మధ్యంలో ఉన్నట్లుగా భావించి నమస్కరిస్తున్నాను అని. ఇక గౌడపాదులు కూడా దేవిని అర్చించే విధానం చెబుతూ ఇలా అంటారు: సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణహస్తాం ధారయంతీం ప్రపూజయేత్ త్రైలోక్యం మోహయేదాసు నరనారీగణైర్యుతాం అంటారు. అంటే సూర్యమండలంలో ఉన్నట్లుగా దేవిని భావించి కనుక ఆరాధిస్తే సకల జన వశీకరణం లభిస్తుంది అని ఆ శ్లోకం యొక్క భావం. ఇక కాళిదాసు గారు తన దేవీ స్థుతిలో చర్చాస్తవంలో దేవిని ఇలా కీర్తిస్తారు: ఏ చింతయం చరణమండల మధ్యవర్తి రూపం తవాంబ నవయావక పంకరమ్యం తేషాం సదైవ కుసుమాయుధ బాణ భిన్న వక్షస్థా మృగదృశో వశగా భవంతి అంటారు. అంటే భానుమండలం మధ్యలో ఉన్నటువంటి దేవి అనే భావంతో, అంటే సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి దేవిగా భావిస్తే భాను విద్యను చెప్పే విధానం
ఈ విధంగా ఆరంభిస్తుంది. అది ఆ విధంగా చెప్పి అంటే ఏ విధంగానే సరే భానుమండలంలో ఉన్నటువంటి అరుణమండల మధ్యవర్తి అన్నారు కదా కాళిదాస్ గారు. అంటే అరుణమండలంలో ఉన్నట్టుగా దేవిని భావిస్తే నీ యొక్క భక్తుల యొక్క కోరికలను తీరడమే కాకుండా సర్వజనుని కూడా వశీకరణం చేసుకునేటువంటి శక్తి ఉంది నీకు అని. ఈ విధంగా భానుమండల మధ్యలో ఉన్నటువంటి దేవి అనే భావంతో కనుక మొదలుపెట్టినటువంటి భాను విద్యను చెప్పే విధానం ఆరంభించడం ఇక్కడ ఒక సాహిత్య విశేషం. అంటే రానున్న సందర్భాలని ముందు సూత్రప్రాయంగా చెప్పడం ఉత్తమ సాహిత్య సంప్రదాయం. సూర్యునిలో గాయత్రి దేవతను ఉపాసించి ధ్యానించడం మన సంధ్యావందన సాంప్రదాయం. అది ఆ గాయత్రియే దేవి అని ఈ నామంలో అంతర్గతంగా ఉన్న ధ్వని. గాయత్రి అనే నామమే వస్తుంది ముందు. ఈ మార్తాండ మండలంలో నారాయణుడు శక్తి రూపంలో ఉంటాడని వేదంలో చెప్పబడింది. ఆ నారాయణుడు నారాయణి ఈ శక్తియే, అన్నీ ఒకటే. లోకాలన్నిటికీ పోషకుడైనటువంటి సూర్యుని యొక్క తేజశక్తి దేవి స్వరూపమే అనేటువంటి అర్థంలో ఈ నామం దేవి యొక్క సర్వపోషకత్వాన్ని చెబుతోంది. జీవ పోషక, తాపశోషక, భక్త తోషక, పాప నాశక ఆ పరమేశ్వరే. సూర్యమండల మధ్యలో ఉన్నది దేవి అన్నటువంటి క్రిందటి నామం అంతకన్నా విశేషమైన భావాన్ని అందిస్తోంది. జీవరాశుల స్థితికి మూల కారణమైనటువంటి సూర్యశక్తి దేవి రూపమే అని, దేవి ప్రకాశమే ఆ సూర్యప్రకాశం అనేటటువంటి భావం ఆ నామంలో గమనించదగ్గది. లోకరక్షామణి, దైవ చూడామణి, భక్త చింతామణి అని స్తుతింపబడేటువంటి ఆ ఆదిత్యుని యొక్క శక్తికి మూలమైనటువంటి పరాశక్తి అయిన దేవి లోక సంరక్షణ పరాయణత్వాన్ని చెబుతోంది ఆ నామం. సూర్యుడు కాంతికి తేజస్సుకి నిలయం. ఆ కాంతికి క్రాంతి అయి తేజస్సుకి తేజస్సు అయి వెలిగే దేవి యొక్క ప్రభావాన్ని వివరిస్తోంది భైరవి అనేటువంటి తర్వాత నామం. ఈ భైరవి అనే నామానికి అర్థం భైరవి స్వరూపం గలది అని. దీని యొక్క భావార్థ శ్లోకం కన్యాద్వాదశ వర్ష శోభితల సత్కారుణ్య హర్షప్రదా అష్టద్భైరవ మూల శక్తి పరమేశ్వర్యాన్మనోహారిణి షట్చక్రోపరి పద్మమధ్య నిలయ లోకాన్ సదా పాలయ శ్రీదేవి వరభైరవి శుభకరి సిడ్నీపురి శారదా అని. అంటే కన్యాద్వాదశ వర్ష శోభితల సత్కారుణ్య హర్షప్రదాన అంటే 12 సంవత్సరాల కన్యారూపంలో శోభిల్లుతూ కరుణతో ఆనందాన్ని ప్రసాదిస్తూ అష్టభైరవుల మూలశక్తికి అష్టభైరవ మూలశక్తి పరమేశ్వర్యాన్మనోహారిణి అన్నారు. అంటే అష్టభైరవుల యొక్క మూలశక్తిగా పరమేశ్వరుని యొక్క మనోహారిణిగా షట్చక్రాలకు పైన ఉన్నటువంటి పద్మం మధ్యలో నివాసంగా ఉంటూ అందరికీ శుభాలని ప్రసాదించేటటువంటి భైరవి అనే పేరు కలిగిన ఈశ్వరి అని. కింద నామంలో చెప్పినట్లుగా విశ్వం అనేటువంటి తేజోమండలానికి మధ్య కేంద్రంలో ఉన్న దేవి, ఆమె పేరే భైరవి. ఇక భైరవుడు అంటే భైరవం అనే పదానికి అర్థాలు చూస్తే ఇదివరకు చెప్పుకున్నాం, మహాభైరవ పూజ అంటే చెప్పుకున్నాం ఒకసారి. మరలా ఇంకొకసారి చెప్తే దాని యొక్క అర్థం మరింత వివరంగా తెలుస్తుంది. ఇక్కడ భైరవం అంటే భరణ రమణ వమన కర్త భైరవ అని. అంటే భరించడం అంటే సృష్టి, రక్షణ, రమణ అంటే రక్షించడం స్థితి, వమన అంటే వినాశం లయం. ఈ అనే లక్షణాలు అంటే సృష్టి స్థితి లయ కారణ లక్షణాలు గలవాడు భైరవుడు అని అర్థం. ఈ భైరవులు 8 మంది అష్టభైరవ అన్నారు కదా, అష్టభైరవులు. వారి పేర్లు అసితాంగ భైరవుడు, రురుభైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు అని 8 మంది వీరందరి యొక్క సమష్టి రూపమే మహాభైరవుడు అంటారు. ఈ మహాభైరవ శక్తియే నారాయణుని రూపంలో ఆదిత్య మండలంలో ఉంటుందని వేదం చెబుతోంది. అదే భైరవుని శక్తి అయినటువంటి భైరవి. భైరవి అంటే భైరవుని యొక్క శక్తి. మహాభైరవ పూజ అనేటువంటి ఇదివరకు నామం, ఇంకొకటి మార్తాండ భైరవారాధ్య అనే నామం కూడా వస్తుంది తర్వాత. ఇవన్నీ కూడా ఈ భైరవీ దేవతా సంబంధమైనవే. అసలు పరమశివుడే భైరవుడని,
ఆయన అర్ధాంగి అయినటువంటి దేవి భైరవి అని పద్మపురాణంలో ఉంది. అంటే జగత పితరవు వందే భైరవి భైరవాత్మకవు అని ఉంది. అంటే పరమశివుడి యొక్క అర్ధాంగి, పరమశివుడు భైరవుడైతే ఆయన అర్ధాంగి భైరవి పరమేశ్వరి. ఇక భా అంటే కాంతి, వెలుగు అని అర్థాలు. భైరవి అంటే మహోజ్వలమైన కాంతితోటి కూడినటువంటి గొప్ప ధ్వని. రవం అంటే ధ్వని, రవి అంటే అత్యున్నతమైన కాంతితో కూడినటువంటి ధ్వని అని అర్థం. అంటే సూర్యమండలంలో నిరంతరం జరిగేటువంటి ఈ అణు విస్ఫోటనాలు, అంటే ఈ కాలంలో ఆధునిక శాస్త్రంలో చెప్పుకోవాలంటే సోలార్ బ్లాస్ట్ అంటారు, సోలార్ ఫైర్స్. ఆ వెలుగు వల్ల వచ్చేటువంటి వెలుగు, ధ్వని ఇవన్నీ కూడా భైరవి స్వరూపం. ఇక భైరవి అనే పదాన్ని భా ఐ రవి అని కనుక చూస్తే, భా అంటే కాంతి, ఐ అంటే 12వ అక్షరం అచ్చుల్లో, రవి అంటే రవం కలది, అంటే ధ్వని కలది, తేజస్సు కలది అని అర్థాలు. అంటే 12 కాంతుల యొక్క తేజస్సు కలది, అంటే ద్వాదశాదిత్యుల రూపమైనది, లేదా భయంకరమైన రవము ధ్వని కలిగినది అని అర్థం. అంటే సృష్టిలో మొట్టమొదటిగా బిందువు యొక్క స్పందాలు ప్రతిస్పందాల వలన వచ్చినటువంటి మహాధ్వనియే భైరవి. మొట్టమొదట మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ప్రతిబిందు స్పందం ప్రతిస్పందం వలన ఒక అద్భుతమైన కాంతి పుడుతుందని, ఆ కాంతితో పాటుగా గొప్ప నాదం పుడుతుందని చెప్పడం జరిగింది. ఆ నాదమే ఈ మహాధ్వనియే భైరవి. ఇక తైత్తిరీయోపనిషత్తులో అంటారు, భీషాస్మాద్వాత పవత భీషోదేది సూర్య అంటారు. అంటే దేనికి వాయువు భయపడి వీస్తున్నాడో, దేనికి సూర్యుడు భయం చేత ఉదయించి తెలుస్తున్నాడో అది బ్రహ్మము, అది బ్రహ్మశక్తి, పరాశక్తి అని. అలా భయాన్ని కల్పించి రవిని నియంత్రిస్తూ రవిమండలం మధ్యలో ఉన్నది భైరవి. భైరవి అంటే భా అంటే భయం తీసుకుంటే, రవి అనే సూర్యుని తీసుకుంటే సూర్యుని కూడా భయాన్ని కలిగించి తానే సూర్యమండలంలో ఉండి సూర్యమండలంలో యొక్క శక్తి రూపంగా ఉన్నది దేవి అని, అదే భైరవి అని. ఇక ధౌమ్యుడు అనే మహర్షి 12 వర్ష కన్యా రూప భైరవి అని చెప్పారు. అంటే 12 సంవత్సరాల కన్యను భైరవి అంటారు అని చెప్పాడు. అంటే దేవి నిత్య యవ్వనవతిగా కన్యా రూపంలో ఉంటుంది అని భావం. భైరవి అంటే నిఘంటు ప్రకారం స్త్రీల యొక్క సమూహం. అంటే స్త్రీ స్వరూపులంతా కూడా గౌరీదేవి యొక్క విభూతులు అని చెప్పబడింది లింగపురాణంలో. అంటే గౌరీ స్వరూపులైనటువంటి స్త్రీల యొక్క సమూహంలో ఉంటుంది దేవి, కాబట్టి ఆమె పేరు భైరవి. ఇక త్రిపురాంబ చక్రేశ్వరి అనే మంత్రంలో 3 కూటములు ఉన్నాయి. ఆ 3 కూటములలో కూడా మధ్య కూటములో ఉన్నటువంటి రకాలను కనుక తీసేస్తే భైరవి అనే పేరు గల మంత్రం మహామంత్రం అవుతుంది. ఆ మంత్రం యొక్క అధిష్టాత్రి దేవతే భైరవి. ఇక భైరవి అంటే దుర్గాదేవి అనే కాకుండా 8 రాగాల్లో ఒకటి అంటుంది సూర్యరాగాంధ్ర నిఘంటు, పురుషరాగాలు అవి. ఆ సంగీతంలో ఆ పురుషరాగాలు భైరవి, మాళవి, బంగాళ, హిందోళ, రాగమంజరి, శ్రీరాగ, గౌడ, భూపాళ ఈ రాగాలు. వీటిలో మొట్టమొదటిదే భైరవి. ఇక యోగపరంగా చూస్తే మూలాధారం స్వాధిష్టానాలు అగ్నిమండలం అని, మణిపూరం అనాహతాలు సూర్యమండలం అని, విశుద్ధి మండలం విశుద్ధి చక్రం ఆజ్ఞాచక్రం ఇవి చంద్రమండలం అని పిలువబడతాయి. ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి ధారాకాశంలో అంటే అనాహతంలో ఉన్నటువంటి అనాహత పద్మం మధ్యన ఉండే శక్తి ఆ స్వరూపమే భైరవి అని. ఈ సూర్యమండలం ఈ చంద్రమండలానికి అగ్నిమండలానికి కూడా మధ్యన సమ్మేళన స్వరూపం, అది మధ్యలో ఉంటుంది, అది బ్రహ్మస్వరూపం అది. అందుకే ఉజ్జంతం అస్తమ్యంతం ఆదిత్యం అభిధ్యాయన్ అని వేదం. అంటే భానుమండలం మధ్య భాగంలో అంటే అనాహత పద్మంలో ఉదయ సంధ్యా వేళ భైరవీ స్వరూపమైనటువంటి దేవిని హిరణ్మయ స్వరూపిణిగా హిరణ్యవర్ణాం మరణీం సువర్ణరజ సృజాం అంటూ శ్రీసూక్తంతో ధ్యానించమని శాస్త్రం. ఇక 10 మహావిద్యలు ఉన్నాయి, 10 మహావిద్యలు. ఆ విద్యలో భైరవి విద్య కూడా ఒకటి. ఆ విద్య యొక్క మంత్రాత్మ భైరవి, అధిష్టాన దేవత దక్షిణామూర్తి. అంటే భైరవి అనే విద్య కూడా ఉంది ఆమె పేరు మీద. ఇక దేహంలో ఉదయం అనాహత పద్మం అనుకున్నాం కదా, అనాహత పద్మం ఉదయం సింహరాశితే సూచించబడుతుంది. అంటే జ్యోతిషాస్త్ర ప్రకారం చూస్తే
దేహంలో ఉన్న హృదయం సింహరాశికి చిహ్నం. సింహరాశికి అధిపతి సూర్యుడు. అంటే అదే భానుమండల మధ్యస్థ అంటే అదే భైరవి అన్నాను. ఇందులో ఈ నామంలో 2 నిక్షిప్తమైన మంత్రాలు 2 ఉన్నాయి. అవి వీరభైరవి మంత్రాలు అంటారు వాటిని. మొదటి మంత్రం యొక్క ధ్యాన శ్లోకం నాగభూషిత సర్వాంగీం నీలజీమూత సన్నిభాం ఖడ్గపాశకరాం క్రుద్ధాం వందేహం ఖడ్గభైరవీం అని. దాని యొక్క మంత్రం ఓం హ్రాం స్ఫేం నీలిమే వీరభైరవి స్వాహా అని. ఇంకో 2వ మంత్రం యొక్క ధ్యాన శ్లోకం శూలం గదా చక్ర కృపాణ హస్తాం రౌద్రేక్షణాం రమ్య వినీలదేహాం దిగంబరాం దీర్ఘ విముక్తకేశాం భయాపహాం భజ భజ భైరవేసీం అని. ఆ మంత్రం భ్రైం ఈం లీం విరి విరి వీరభైరవి స్వాహా అని. శివుడు భైరవుడని, ఆ శివశక్తియే భైరవి అనేటువంటి బాహ్యమైన అర్థంతో పాటుగా సృష్టి స్థితి లయకారక లక్షణాలు ఉన్నటువంటి మహాభైరవుడు ఆదిత్య మండలంలో నారాయణుని రూపంలో ఉంటాడనేటువంటి శృతివాక్యాన్ని కనుక దీనికి సమన్వయిస్తే ఆయన శక్తి భైరవి అనే విశేషం కనిపిస్తుంది ఈ నామంలో. రాగంలోనూ యోగంలోనూ ఈ భైరవి పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దుర్గా గౌరీ సంధ్యా దేవతల యొక్క తేజోమయ రూపమే ఈ భైరవి. దైవ తేజన్మయి వేద వేద్యన్మయి సర్వశక్తిర్మయి భావరాగాన్మయి ఈ పరమేశ్వరే. సృష్టి స్థితి లయకారకులైనటువంటి భైరవుడు భైరవి అవి శివశక్తుల యొక్క స్వరూపాలే అన్నది భైరవి అన్నటువంటి కింద నామం. భానుమండల మధ్యంలో ఉన్నటువంటి భైరవిని ఉపాసించడం అంటే యోగపరంగా అనాహత పద్మంలో ఉన్న పరమేశ్వరుని ధ్యానించడం, నిత్యానుష్ఠాన పరంగా చూస్తే సవిత్రమండల మధ్యస్థ అయినటువంటి గాయత్రిని ఉపాసించడం. గౌరీ స్వరూపులైనటువంటి శ్రీమూర్తుల యొక్క రూపమే భైరవి అనే అర్థం యొక్క దాంతో దేవి యొక్క మాతృత్వ వాత్సల్యాన్ని మరింత ప్రదర్శిస్తోంది. సృష్టిలో మొదట ఉద్భవించినటువంటి కాంతి నాదాల సమాహారమే అంటే మొట్టమొదటి పుట్టినటువంటి తేజస్సు, ఆ నాదం శబ్దము వాటి యొక్క సమాహారమే భైరవి అన్నటువంటి అంతరార్థం ఆ నామంలో ఉన్నటువంటి ధ్వని విశేషం. భానుమండల సంబంధమైనటువంటి వివరాలని కొనసాగిస్తోంది భగమాలిని అనే తర్వాత నామం. ఈ భగమాలిని అనే నామానికి బాహ్యమైన అర్థం చూస్తే తేజస్సుతో నిండిన వాటితోటి కూర్చున్నటువంటి మాలను ధరించింది అని. దీని యొక్క భావార్థ శ్లోకం ఐశ్వర్య శ్రియ వీర్య సద్య యశ విజ్ఞాన వైరాగ్యయ షడ్గుణ్యాన్విత శోభిత రవికళామాలా సమాలంకృత ద్వాదశ్యార్క పరివృత పరతరాత్కార స్వరూపా శివ వామా శ్రీ భగమాలిని అమలిని సిడ్నీపురి శారదా అని. అంటే దీని యొక్క బాహ్యమైన అర్థం చూస్తే ఈ శ్లోకానికి 6 భగము అంటే 6 లక్షణాలు కలిగిన ఐశ్వర్యం కలిగినది అని అర్థం. అంటే ఐశ్వర్యము, శ్రేయస్సు, వీర్యము, కీర్తి, విజ్ఞానము, వైరాగ్యాలు అనేటువంటి 6 ఐశ్వర్య లక్షణాలతో శోభిల్లుతూ సూర్యుల వంటి గ్రహ నక్షత్రాల యొక్క మాలను ధరించి రవికళామాలా సమాలంకృత అన్నారు. అంటే సూర్యుల వంటి గ్రహ నక్షత్రాల యొక్క మాలను ధరిస్తూ ద్వాదశాదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు చుట్టూ ఉండగా పూర్వాపరాలైనటువంటి కాలస్వరూపమై శుభాలను ప్రసాదించి విశ్వమాలికను ధరించినటువంటి ఈశ్వరి అని అర్థం. భగశబ్దానికి నిర్వచనం ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరిత అని. అంటే ఐశ్వర్యము, పరిపూర్ణత్వము, వీర్యము, సంపదతో కూడినటువంటి కీర్తి, జ్ఞానము, వైరాగ్యము ఈ 6 కూడా ఐశ్వర్యాది లక్షణాలు కలిగినది భగం అంటే. ఈ లక్షణాలతో పాటుగా వాటిని ఆ లక్షణాలనే మాలికగా ధరించిన దేవి దీని యొక్క అర్థం. ఇక భగం అంటే అదృష్టము, ఘనత, కీర్తి, సుఖస్థితి, అందము, కామము,
మహాత్మ్యము, యోని, సుగుణము, ధర్మము అని ఇలా కాంతి అని కూడా ఇలా ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి సూర్యనారాయణ గంటలో చూస్తే. అంటే సంపూర్ణమైన సుఖస్థితి కలిగినది, లేదా బ్రహ్మానందాన్ని అనుభవించేది, లేదా అత్యంత సుందరమైనది, గొప్ప మహాత్మ్యం కలిగినది, సృష్టికి జన్మస్థానమైనది, సర్వధర్మాలను మాలగా ధరించినది, జ్ఞానం అనే కాంతులతో ప్రకాశించేది అనే అర్థాలు వస్తాయి ఈ నామానికి. ఈ పదం యొక్క అర్థాలన్నీ చూసుకుంటే దేవికి భగవాని అనే నామంతో ఇన్ని అర్థాలు వస్తాయి. ఇక ద్వాదశాదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు. వారు మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరుడు. ఈ 12 మంది ద్వాదశాదిత్యులు వీరినే మాలగా ధరించింది అని అర్థం. అంటే వారి యొక్క కాంతి అంతా కూడా దాన్ని మాలగా ధరించింది దేవి. అలాగే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూస్తే సూర్యుడు 12 రాసుల్లో సంచరిస్తూ ఉంటాడు. అది కాలచక్రానికి చిహ్నం. అది 12 రాసుల్లోనూ ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో పెడుతూ ఉంటాడు. అంటే సూర్యుడు సంచరించే రాశిని బట్టి ఆ సంవత్సరంలోని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆదిత్యుని పేరు పెట్టారు. సూర్యబింబం ఒకటే అయినా కానీ అక్కడి నుంచి ప్రసరించే కాంతి, ఉష్ణం వీటిని బట్టి ఒక్కొక్క నెలలో సూర్యుని యొక్క వెలుగు, వేడిమి, తేజస్సు వేరువేరుగా ఉంటాయి. అంటే అలా 12 రాసుల్లో ఉన్నటువంటి సూర్యుల్ని మాలగా ధరించినది. అంటే వేరువేరు కాంతులతోటి, వేరువేరు వెలుగులతోటి, వేరువేరు తేజస్సులతోటి, వేరువేరు వేడిమితోటి ఉన్నటువంటి ఆ సూర్యుల్ని ధరించింది. అంటే కాలగమనాన్ని నియంత్రిస్తున్న దేవి అని దీని యొక్క భావం. ఇక భగ అంటే కాంతితో గమనం చేసేవి ఖగోళంలో గ్రహాలు, నక్షత్రాలను. ఈ గ్రహాలు, నక్షత్రాలు వీటన్నింటినీ కూడా ఒక మాలగా ధరించిన దేవి అని. ఇక భ అంటే కాంతి, గ అంటే గమనం అని కనుక అర్థాలు చూస్తే కాంతి గమనాన్ని మాలగా ధరించినది అని అర్థం. అంటే కాంతి గమనం అంటే వెలుగు ప్రసరించడం, వెలుగు ప్రసారాన్ని తన మాలగా ధరించినది. అంటే కాంతి అంతా దేవి నుంచే వెలువడి లోకాలను ప్రకాశింపజేస్తోంది. అంటే కాంతి మూలమైనది, మొట్టమొదటి కాంతి ఆమె దగ్గర నుంచే వచ్చింది, అదే మాలగా ధరించినది అని అర్థం. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువుని ఆవరించుకొని ఉన్నటువంటి అంతర్త్రికోణం, లోపల ఉన్న త్రికోణంలోని కోణదేవతలు ఒకరు భగమాలిని, రెండోది అంశమాలిని, మూడవ వారు వజ్రమాలిని. అంటే త్రికోణంలోని కోణదేవత కూడా భగమాలిని అని. అలాగే సూర్యుల్లోనూ ఇతర నక్షత్రాల్లోనూ కూడా నిరంతరం జరిగేటటువంటి కోటాను కోట్ల అణు విస్ఫోటనాలు, అంటే సోలార్ బ్లాస్ట్, వాటి వల్ల వచ్చే కాంతిని మాలగా చూస్తే ఆ విస్ఫోటనాల మాలను ధరించినది అని అర్థం. ఇక తంత్రరాజము, జ్ఞానార్ణము మొదలైనటువంటి తంత్రశాస్త్రాలు, దక్షిణామృతి సంహిత వాటి ప్రకారం చూస్తే మంత్రాల్లో అనేక దేవతలకు ఆవరణక దేవతలు ఉన్నారు. వారికి తరచుగా భగశబ్దంతో పేర్లున్నాయని తెలుస్తోంది. అంటే అటువంటి భగదేవత మాలికచే అలంకరించబడినది. అంటే అటువంటి భగదేవతలు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా మాలికగా ధరించింది అని. అలాగే ఇదివరకు చెప్పుకున్నట్లుగా 16 నిత్యాదేవతలు ఉన్నారు. ఆ 16 నిత్యాదేవతల్లో ఒక నిత్య, రెండవ నిత్యకి భగమాలిని అని పేరు. అంటే ఆమె కూడా దేవియే, ఆ దేవి యొక్క అంశే ఆవిడ. అలాగే ఖడ్గమాల స్తోత్రంలో కూడా భగమాలిని అనే నామం ఉంది. ఇక యోగశాస్త్ర పరంగా చూస్తే అనాహత పద్మం సూర్యమండలంలో ఉంటుంది, అంటే హృదయం దగ్గర ఉంటుంది. అది ఆ పద్మానికి 12 దళాలు. ఆ దళాలకు ఈ 12 దళాలు కూడా 12 మంది ఆదిత్య నామకులైనటువంటి దేవతలు ఉంటారు దాంట్లో. వారు ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట్ర, పూత, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. వీరి యొక్క ఈ 12 మంది యొక్క సూర్య కళలు తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచికల, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, ధారిణి, క్షమ అని ఈ 12 ఆదిత్య దేవతలు దళాల్లో చుట్టూ ఉండగా మధ్యలో కర్ణికలో మధ్య భాగంలో ఉన్నటువంటి దేవి ఈ 12 సూర్య కళల్ని కూడా మాలికగా ధరించినది
అని ఈ నామంలో అంతరార్థం కూడాను. అలాగే ఉపాసకుల దేహాల్లో కూడా నిరంతరం ధ్యానం సాధన చేయడం వల్ల కోట్లాది కణాలు వెలుగుతో ప్రకాశిస్తాయి వారి వారి దేహాల్లో. వాటినే మాలగా ధరించినది. అంటే ఉపాసకుల దేహాలే దేవికి ఆభరణాలు అని ఈ నామం యొక్క అంతరార్థ నిగూఢమైన అర్థం. విశ్వాంతరంలో ఉన్నటువంటి గ్రహ నక్షత్రాలని మాలగా ధరించిన దేవి అనే అర్థమే కాకుండా ఐశ్వర్య లక్షణాలనే ధరించిందని, దానితో భక్తులకు సౌభాగ్య సంపదను ప్రసాదిస్తుందనే భావం అంతర్గతంగా దాగి ఉంది ఈ నామంలో. భగ అనే పదం వాడడంలోనే ఉంది ఇక్కడ నైపుణ్యం అంతాను. భగవద్ లక్షణాలను ధరించిన దేవి అంటే సాక్షాత్తు ఆమె భగవత్ స్వరూపమే అన్న భావం పరిశీలనగా గ్రహిస్తే భక్తులకి ఎంతో ఆనందం కలుగుతుంది. భగం అంటే కాంతి, ధర్మం అనే అర్థాలతో సర్వ తేజస్సుని మాలికగా ధరించిందని, సర్వధర్మాలు దేవికి మాలలుగా అమరాయి అనేటువంటి విశేషార్థం నిండి దేవి యొక్క జీవ పోషణ, ధర్మరక్షణ పరాయణత్వాలు కూడా ధ్వనిగా చెబుతోంది ఈ నామం. సృష్టి రక్షణ, వ్యష్టి పోషణ, కష్టవారణ, దుష్ట శోషణ, శిష్ట తోషణ ఆ పరమేశ్వరే. విశ్వ తేజస్సుని ధరించి జగత్తుకి వెలుగును ప్రసాదిస్తోంది దేవి అనేటటువంటి కింద నామంలో భగవద్ లక్షణాలను ధరించిన దేవి అయినటువంటి ఆ దేవి యొక్క భగవతత్వాన్ని కూడా నిగూఢంగా చెప్పింది. అంటే భగవద్ లక్షణాలను ధరించింది కాబట్టి ఆమెకు భగవతత్వం పూర్తిగా ఉంది అని ఆ నామం యొక్క అర్థం. భానుమండల మధ్యస్థ, భైరవి, భగమాలిని అనేటువంటి కింద మూడు నామాలు కూడా ఒకదానిలో ఒకటి సమర్థవంతంగా కలిసి సమగ్రమైనటువంటి విశ్వ తేజస్వరూపాన్ని దర్శింపజేస్తున్నాయి మనకి. కాంతులకే కాంతిగా, తత్వాలకే తత్వంగా వెలిగేటటువంటి దేవి తేజస్సులు, ఓజస్సులు విశ్వ విలాసానికి, జీవ వికాసానికి భ్రాజస్సులు, మహస్సులు. ఆ విశ్వభావనకి యోగ సాధనను కనుక సమన్వయించి దేవి యొక్క స్థానాన్ని చెబుతోంది పద్మాసన అనే తర్వాత నామం. ఈ పద్మాసన అనే నామానికి అర్థం పద్మం ఆసనముగా కలిగినది, అంటే పద్మం మీద కూర్చున్నది అని. దీని యొక్క భావార్థ శ్లోకం మూలాధార సహస్ర పర్యుతమ పరాత్ మూలాధార సహస్ర పర్యుత వరాత్ పద్మేది సింహాసన అష్టద్రాజ మహానిధీశ్వర పరబ్రహ్మాస్తు సంసేవిత సృష్టి శాశ్వత ధర్మ లక్షణమివ పద్మాసనాసు స్థిత భక్తానుగ్రహ ముద్ర శోభిత వరా సిడ్నీపురీ శారదాని. అంటే మూలాధార సహస్ర పర్యుత వరా పద్మేసి సింహాసనాన్. అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ఈ పద్మాలు, ఆ పద్మాలే సింహాసనాలుగా, అలాగే పద్మం మొదలైన నిధులకి ప్రభువులైన వారి చేత సేవింపబడుతూ సృష్టికి కలిగినటువంటి శాశ్వత ధర్మాలు లక్షణాలుగా కలిగినటువంటి పద్మం మీద అధివసించి భక్తులను అనుగ్రహించే ముద్రతో శోభిల్లేటటువంటి ఈశ్వరి భక్తానుగ్రహ ముద్ర శోభితవరా అన్నారు. అంటే భక్తుల్ని అనుగ్రహించే ముద్రతో శోభిలుతోంది చాలు. ఈ సృష్టి ఆవిర్భావాన్ని, ఈ విశ్వం అంతటినీ కూడా పద్మంతో పోలి చెబుతోంది పద్మపురాణం. అంటే సృష్టియే పద్మం అనుకుంటే ఆ సృష్టినే ఆసనంగా కలిగినది, అంటే ఆ సృష్టి మొత్తం మీద ఉన్నటువంటి దేవియే. విశ్వమంతా వ్యాపించి విశ్వంలోనే అధివసించి ఉన్నది దేవి అని అర్థం. ఈ దేహంలో ఉన్నటువంటి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న 6 పద్మాలలో నివసించేది, వాటికంటే పైనటువంటి సహస్రార పద్మంలో సుస్థిరంగా ఉండేది అని పద్మాసన అనే నామం యొక్క భావం. ఇక పద్మం అంటే తామర పువ్వు, వ్యూహము, నిధి, సంఖ్య, బిందువు అని నిఘంటువులో అర్థాలు. అంటే పద్మవ్యూహం అంటారు. పద్మం అంటే పద్మవ్యూహం అనేది ఒక యుద్ధ వ్యూహం అది. అలాగే పద్మం అనేది ఒక నిధి, నవనిధుల్లో ఒక నిధి అనమాట. అలాగే తామర పువ్వు, అలాగే ఒక సంఖ్య, ఒక బిందువు. అలాగే బిందువు అని అర్థం తీసుకుంటే మనం శ్రీచక్రంలో ఉన్న బిందువుని పద్మం అంటారు. అంటే ఆ బిందువులో ఉండేది పద్మాసన అని. శ్రీచక్రంలో ఉన్నటువంటి మధ్య భాగంలో ఉన్న బిందువులో ఉన్నటువంటిది పద్మాసన. అలాగే నవనిధులు అంటారు. ఈ నవనిధులలో పద్మం అనేది ఒకటి. ఆ నిధికి అధిపతి మహారాజ్ఞి, బ్రహ్మరూపం కలిగినది అని అర్థం.
ఇక పద్మాసనం అనేది ఒక యోగాసనం. అంటే పద్మాసనం అంటే పద్మాసనం అనే యోగాసనంలో ధ్యానముద్రతో కూర్చున్నది అనేది కూడా భావం. ఈ యోగాసనాలు 32 విధాలుగా ఉంటాయి. అవి సిద్ధి, పద్మ, భద్ర, ముక్త, వజ్ర, సింహిక, స్వస్తిక, సింహ, గోముఖ, వీర, ధను, శవాసన, గుప్త, మత్స్య, మత్స్యేంద్ర, గోరక్ష, పశ్చిమోత్తన, ఉత్కట, సంకట, మయూర, కుక్కుట, కూర్మ, ఉత్తాన కూర్మక, ఉత్తాన మండూక, వృక్ష, మండూక, గరుడ, వృష, శలభ, మకర, ఓష్ట్ర, భుజంగ యోగాసనాలు. ఈ ఆసనాలన్నీ కూడా కొన్ని జంతువులు వాటి యొక్క పద్ధతులను బట్టి పేర్లు పెట్టబడ్డాయి. అందులో పద్మ అనేది 2వ విధమైన ఆసనం. అటువంటి పద్మ విధమైన ఆసనంలో కూర్చున్నది. ఇక తాత్వికపరమైనటువంటి అర్థం కనుక చూసుకుంటే మనం దేహంలో ఉన్నటువంటి పద్మానికి రేకులు ఆ ప్రకృతి, దానిలో ఉన్న కేసరాలు దాని వికారాలు. అంటే ఈ ప్రకృతి వికారాలు 16 ఉంటాయి. అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు. ఆ పద్మం యొక్క నాళం జ్ఞానం. అంటే అటువంటి పద్మాన్ని ఆసనంగా కలిగినది. అంటే ప్రతి జీవి దేహంలోనూ కూడా దేవి ఆ పద్మం అనేటువంటి ఆసనం మీద కూర్చున్నది. దేహమే పద్మం కాబట్టి ఆ పద్మం మీద ఆ దేహంలో ఉన్నది అని అర్థం. అలాగే పురాణ ప్రకారం చూస్తే సూరపద్ముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుని సంహరించి ఆ దేహమే ఆసనంగా కలిగింది కాబట్టి ఆమెకు పద్మాసనం అని పేరు కలిగింది. ఇక దేవి యొక్క ధ్యాన శ్లోకంలో ఈ పద్మాసన అనే పదం ఉంటుంది. జాయేత్ పద్మాసనస్థాం విపులకటితడీం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకరితరహద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సరుణుతాం సర్వసంపత్ప్రదాత్రీం అని. అంటే జాయేత్ పద్మాసనస్థ మొట్టమొదటి ఆమె పేరు మీద పద్మాసన అనే పేరుతోటి ధ్యాన శ్లోకం మొదలవుతుంది. అలాగే పద్మపత్రాయదాక్షీం ఇలా హేమపద్మాం వరాంగీం ఇలాగా అన్నీ కూడా పద్మం మీద ఉన్నట్టుగా చెప్తారు అన్నీ. అంటే ఆమె పద్మాసన అంటే పద్మం మీద కూర్చుని ఉన్నది అని అర్థమే కాకుండా పద్మాసనుడైనటువంటి బ్రహ్మ యొక్క స్వరూపిణి అని కూడా అర్థం. బ్రహ్మ పద్మాసనం మీద ఉంటాడు కాబట్టి ఆయన యొక్క స్వరూపం అని అర్థం. లేదా పద్మాసన అయినటువంటి లక్ష్మీ స్వరూపురాలు కూడా ఆవిడే. అంటే అటు మహాలక్ష్మి స్వరూపురాలు, ఇటు బ్రహ్మస్వరూపురాలు, అటు ఈ పరమేశ్వరి యొక్క స్వరూపం అన్నీ ఒకటే దేవి అని. ఈ నామంలో నిక్షిప్తంగా ఒక పద్మాసన మంత్రం ఉంటుంది. దాని యొక్క ధ్యాన శ్లోకం పద్మాసనే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్తు పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అని. దాని యొక్క మంత్రం హ్రీం నమో భగవతి పద్మాసనే స్వాహ అని. పద్మం ఆసనంగా కలది అన్న సామాన్యార్థంతో సరిపుచ్చుకోవద్దు అంటోంది ఈ నామం. అలా అని పద్మం మీద ఆసీనురాలైనటువంటి మహాలక్ష్మి దగ్గరే ఆగిపోవద్దు అని కూడా అంటోంది. అంటే యోగశాస్త్రం ప్రకారం చూస్తే దేహంలో ఉండేటువంటి 6 పద్మాల్లో నివసించేది, ఆ పైన సహస్రార పద్మంలో సుస్థిరంగా ఉండేది అని. శ్రీ విద్యా ప్రకారం చూస్తే శ్రీచక్రంలో బిందువులో ఉండేది అని. సృష్టి ప్రకారం చూస్తే సృష్టే పద్మం కనుక విశ్వమే ఆసనంగా కలది అని. తత్వ ప్రకారం చూస్తే ప్రకృతే పద్మం, దాని 16 వికారాలే కేసరాలని, ఆ ప్రకృతిని ఆసనంగా కలిగినదని. లేదా పద్మ అనే ఆసనం యోగభంగిమలో కూర్చున్నదని. ఇన్ని విందైన భావాలు నిండినటువంటి మెండైన విశేషాలు పడిన నామం ఇది. పద్మం అనే పదాన్ని వాడడంలో ఉన్నది ఎంతైనా భావసారస్యం. శోధించిన కొద్దీ సాధించాల్సింది చాలా ఉంది అనిపించేటటువంటి రత్నాకరం ఈ నామం. ఆ రత్న సింహాసన, స్వర్ణ సద్భాసన, సౌమ్య సద్భావన, భక్త సత్పాలన ఆ పరమేశ్వరే. వికాసము, కోమలము, సుగంధము కలిగినటువంటి పద్మం ఆసనంగా కలిగినది అన్నటువంటి కింద నామం మహాలక్ష్మి, మహాసరస్వతి, బ్రహ్మ మొదలైన ఇతర దేవతల వలె కాకుండా ఉన్నట్లు అనిపించినా కానీ అసలు అంతరార్థాలు తెలిస్తే ఆ నామాన్ని మరింతగా ఆనందించవచ్చును. ఆ అర్థాలు ఎన్నో కోణాలలో
నుంచి వివిధ భావాలతో దేవి యొక్క సృష్టి వ్యాపకత్వం, సర్వసమర్థత్వం, తత్వ సమగ్రత్వ లక్షణాలను కూడా దర్శింపజేస్తాయి. పనిలో పనిగా యోగ సాధనలో భాగాలైనటువంటి ఆసనాలను కూడా పేర్కొనేటట్లుగా చేసినటువంటి పదప్రయోగం అది. ఊరికే పదం మీద ఆసీనురాలైతే ఇలా ఒక విలువైన నామాన్ని ఖర్చు పెట్టక్కర్లేదు దానికోసం అని చెప్పి. అలాంటి సందేహంతో కనుక పరిశీలిస్తే లోపల నిక్షిప్తంగా ఉన్న భావాలను ఏరుకొని తెలుసుకోవచ్చును. పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి మహామాయాశక్తి, సృష్టి మూలమైనటువంటి ఆదిశక్తి, ఈశ్వర సంకల్పానికి క్రియారూపమైనటువంటి క్రియాశక్తి ఆ పరబ్రహ్మ స్వరూపమే అంటున్నాయి తర్వాత రెండు నామాలను. అందులో మొదటిది భగవతి. అంటే భగవతి అంటే అర్థం భగలక్షణాలు కలిగినది అని. ఇదివరకు భగలక్షణాల గురించి చెప్పుకున్నాం మనం భగారాధ్యాయ అనే చోట. దీని యొక్క భావార్థ శ్లోకం చూస్తే వైరాగ్యాది సమస్త సద్గుణగణాలంకార సద్భూషిత చైతన్యాత్మక కాంతి తత్వమహిత హృద్యంతరావాసిత సృష్టిస్థితిలయ సర్వమూల ఘన విజ్ఞానాత్మకాధీరత ఐశ్వర్యాన్విత భాసిత భగవతి సిడ్నీపురీ శారదా అని. అంటే వైరాగ్యాది సమస్త సద్గుణగణాలంకార సద్భూషిత అన్నారు. అంటే వైరాగ్యం అనేటువంటి సద్గుణ గణాలతోటి శోభిల్లుతూ చేతనత్వమైనటువంటి కాంతి కలిగి జీవ హృదయాల్లో నివసిస్తూ సృష్టి స్థితి లయాలకు మూలమైనటువంటి విజ్ఞానం తానే అయి ఈశ్వరతత్వంతో భాషిల్లేటటువంటి భగవత్తత్వ స్వరూపిణి అయినటువంటి ఈశ్వరి అని. సృష్టి స్థితి లయ సర్వమూల ఘన విజ్ఞానాత్మక అధీరత అన్నారు. అంటే సృష్టి స్థితి లయ లయాలకి లయాలను తెలుసుకునేటువంటి విజ్ఞానం అంతా కూడా తన యొక్క రూపమైనది. ఇంతకుముందు కిందరి భగమాలిని అనే నామంలో చెప్పినటువంటి భగవత్ లక్షణాలే ఇక్కడ ఉన్నటువంటి భగశబ్దాలకు కూడా అన్వయం అవుతాయి. ఆ భగలక్షణాలు ఐశ్వర్యం, పరిపూర్ణత, సమగ్రత, వీర్యము, సంపదతో కూడినటువంటి కీర్తి, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 లక్షణాలు కూడా షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు వీటిని. ఈ 6 లక్షణాలు కలిగినది తానే అయి ఉన్నది లేదా వాటిని కలిగి ఉన్నది దేవి. ఈ భగానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి సూర్యరాయాంధ్ర నిఘంటువులో. అదృష్టం, ఘనత, కీర్తి, సుఖస్థితి, అందం, మహాత్మ్యం, కామం, యోని, సుగుణం, ధర్మం, కాంతి, శ్రీ, ముక్తి అని ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి ఈ నామాలను చూస్తే సంపూర్ణమైన సుఖస్థితి కలిగింది, బ్రహ్మానందం అనుభవించేది, అత్యంత సుందరమైనది, అందమైన అర్థం ఉంది కాబట్టి అత్యంత సుందరమైనది, గొప్ప మహాత్మ్యం కలది, సృష్టికి జన్మస్థానమైనది, సర్వధర్మాల స్వరూపమైనది, జ్ఞానమనే కాంతులతో ప్రకాశించేది అని ఇలా చాలా అర్థాలు వస్తాయి వీటి నుంచి తీసుకుంటే ఈ నామానికి. ఇక భగవంతుడి యొక్క లక్షణాలు చెప్పబడ్డాయి. సర్వజ్ఞత, నిత్యతృప్తి, అనాదిబోధ, స్వతంత్రత, నిత్యాలుప్త, అనంతత అని. అంటే సర్వజ్ఞత అంటే అన్నీ తెలిసి ఉండడం, నిత్యతృప్తి ఎప్పుడూ తృప్తిగా ఉండడం, ఎప్పుడూ నిండుగా ఉండడం, అనాదిబోధ పూర్వం నుంచి మొట్టమొదటి నుంచి జ్ఞానం ఉండడం, స్వతంత్రత ఎవరు ఆ భగవంతుడి మీద ఇంకెవరు కూడా అధికారం లేని వారు స్వతంత్రులు, నిత్యాలుప్త ఎప్పుడు కూడా లోపం లేనిది, అనంతత అనంతమైనది. ఈ లక్షణాలు కలిగేది భగవంతుని లక్షణం అవన్నీ. కాబట్టి ఈ లక్షణాలన్నీ కలిగింది కాబట్టి దేవి కూడా భగవతి. దేవి భాగవతంలో పరమేశ్వరుని గురించి ఇలా చెప్పబడింది. ఉత్పత్తించి వినాశంచ భూతానాం ఆగతింగతిం వేత్తి విద్యాంచ సవాచ్యో భగవానితి అని భగవంతుడి శబ్దానికి ఆ దేవి భాగవతంలో ఈ విధంగా నిర్వచనం చెప్పబడింది. అంటే సృష్టి వినాశము, ఉత్పత్తించి వినాశించ అంటే సృష్టి వినాశము, భూతాలు ప్రాణాలు రావడం పోవడం గురించి, విద్య అవిద్య ఇవన్నీ కూడా తెలిసింది భగవతత్వము అని. ఆ తత్వం కలిగిన దేవి అని భావం. ఇక భగ అంటే ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నట్టుగా భగవాన్ అనే నామంలో చెప్పుకున్నట్టుగా తేజస్సుతో చెలించేవి అనే అర్థంలో చూస్తే
తేజస్సుతో జనించేటువంటి విశ్వం అంతా తానే అయి ఉన్నది. భగమాలిని అన్నప్పుడు తేజస్సుతో జనించేటువంటి గ్రహ నక్షత్రాలు మాలగా ధరించిందని చెప్పుకున్నప్పుడు ఇక్కడ భగవతి అనడంలో అవన్నీ కూడా తానే అయినది, ఆ గ్రహ నక్షత్రాలు అన్నీ కూడా తానే అయినది లేదా వాటిని పొందినది, వాటిపై ఆధిపత్యం కలది అని దీని యొక్క భావం. ఇక యోగపరంగా చూస్తే ఉపాసకులలో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలు షట్పద్మాలు అవి కుండలిని స్పర్శతో జాగృతం అయినప్పుడు ఆ పద్మాలు వికసిస్తుంటే కలిగే ఆనందానుభూతిని ప్రసాదించేది భగవతి అంటే. ఈ భగలక్షణాలు కలది అనే భావంలో దేవి భగవతి అని చెప్తున్నా అసలు భావం పరబ్రహ్మ సంకల్పానికి క్రియారూపమే దేవి అని, పరబ్రహ్మ లక్షణాలే దేవి అని అంతర్గతంగా గ్రహించవలసినటువంటి సారాంశం ఈ నామం నుంచి. బ్రహ్మానందానుభూతిని తాను ఆనందిస్తూ భక్తులకు ప్రసాదించేది, విజ్ఞానకాంతులతో ప్రకాశిస్తూ జగత్తునంతా ప్రభావితం చేసేది దేవి అని ఈ భగవతి అనే నామం యొక్క అంతర్గత భావం. ఆ ఆనంద ప్రభాస, విజ్ఞాన వికాస, సౌజన్య ప్రకాశ ఆ పరమేశ్వరే. సృష్టి అంతా ఉండవలసినటువంటి దేవి పద్మం మీదే ఉండడం ఏంటి, పైగా భగవతి అయిపోయింది కూడా అనేటువంటి సామాన్య సందేహాలు కలిగించేవి కింద రెండు నామాలు పద్మాసన భగవతి అనేవి. కొంచెం పక్కకి తిరిగి నిశ్చితంగా పరిశీలిస్తే అసలు భావం అది కాదని తెలిస్తే ఆ సందేహాలు పటాపంచలు ఎగిరిపోతాయి. ఆమె పరబ్రహ్మ స్వరూపమైన తేజస్సని, బ్రహ్మజ్ఞానాన్ని ఆనందానుభూతిని ఇస్తుందని తెలిసి ఆ నామాల ఔన్నత్యం ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ నామ నిర్మాతలపై గౌరవం కూడా పెరుగుతుంది, పరమేశ్వరుపై భక్తిభావం ఇనుమడిస్తుంది. అదే వాటి లక్ష్యం. అటువంటి భగవతి యొక్క పూర్వోత్తరాలని స్థూలంగా సూచనాప్రాయంగా అందిస్తోంది పద్మనాభ సహోదరి అనేటటువంటి తర్వాత నామం. ఈ పద్మనాభ సహోదరి అనే నామానికి బాహ్యమైన అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి అని. దీని యొక్క భావార్థ శ్లోకం దైవజ్ఞ సముద్భవ సురనుత శ్రీ విష్ణు సద్ధర్మయా నాభిర్దేశజ పద్మశోభిత వర సంభావ్య పద్మస్థిత కించిద్భేద సమర్థ శక్తి మహిత సమత నారాయణాన్మానిత పద్మనాభ సహోదరి సురవరి సిడ్నీపురి శారద అని. అంటే దైవజ్ఞ సముద్భవ అన్నారు. దేవతలు చేసినటువంటి యజ్ఞంలో విష్ణుమూర్తితో పాటు ఉద్భవించి ఆది విష్ణువు యొక్క నాభికమలంలో దర్శనమిచ్చి నారాయణుడితో కొద్ది భేదంతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగి విష్ణువు చేత సన్మానించబడేటువంటి ఆ పద్మనాభుని యొక్క సోదరి అనబడేటువంటి ఈశ్వరి. దేవి భాగవతంలో చెప్పినట్టుగా దేవతలు చేసినటువంటి యజ్ఞకుండం నుంచి నారాయణుడు రెండు భాగాలుగా ఉద్భవిస్తారు వాడు. అందుకే ఆమె ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి ఆమె నారాయణునికి సోదరి. ఒకే ఉదరం అంటే ఒకే యజ్ఞకుండం నుంచి వచ్చారు కాబట్టి, ఒకే జన్మస్థానం కాబట్టి వచ్చినవారు కాబట్టి సోదరుడు అని అర్థం. ఇక నారాయణ అనే పదానికి ఉత్పత్తి నారా అస్య యశః నారాయణ అని. అంటే నారం అంటే నీరు, నీటి నుండి పుట్టినవారు అని. నీటి నుండి పుట్టినవారు చాలా ఉన్నాయి, పద్మాలు ఉన్నాయి, విష్ణువు, నారాయణ, దేవి, వీరందరూ కూడా అనమాట. అంటే నీటి నుండి నీరు జన్మస్థానంగా కలిగింది కాబట్టి అటు నారాయణుడికి ఈవిడికి కూడా దేవికి కూడా పద్మనాభ సహోదరి అని విష్ణువు యొక్క సోదరి అని పేరు వచ్చింది. నారాయణుడు దివ్య సత్వానికి, దేవి శక్తి చైతన్యానికి ప్రతీకలు. అలాగే నారాయణుడు రాత్రికి, దేవి పగలుకి ప్రతీకలు. అలాగే విష్ణువు ధర్మం, ఈశ్వరి ధర్మి. ఆ విధంగా ఇద్దరూ కూడా సోదరీలే. పద్మనాభుని యొక్క శ్రీమూర్తియే దేవి పద్మనాభ సహోదరి అంటే. ఎన్నో శాస్త్రాల్లో ఈ విషయం చెప్పబడింది. తంత్రశాస్త్రం అంటుంది కృష్ణస్తు కాళిగా సాక్షాత్ అంటుంది. అంటే శ్రీకృష్ణ భగవానుడిని కాళికయే అంది. అలాగే శయానమబ్ధౌ లలితే తవైవ నారాయణాఖ్యం ప్రణదోస్మి రూపం అంటుంది కుర్మపురాణం. అంటే క్షీరాబ్దిలో చేసినటువంటి నారాయణ యొక్క రూపమే, నారాయణ యొక్క స్త్రీ రూపమే లలితాదేవి. ఆ లలితాదేవి నారాయణ రూపంలో అక్కడ శయనించింది అని కుర్మపురాణం చెబుతోంది.
అలాగే లలితోపాఖ్యానంలో మమైవ పౌరుషం రూపం గోపికా జనమోహనం అని, అంటే అక్కడ లలితాదేవి ఏం చెప్పిందంటే శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో ఉన్నప్పుడు నేను ఆ శ్రీకృష్ణ భగవానుడు రూపంలో ఉన్నటువంటి దాన్ని నా చుట్టూ గోపికలు తిరుగుతున్నారు అని, గోపికా జనమోహనం, గోపికలందరినీ కూడా మోహింపజేశాను నేను అని. అలాగే నారాయణి సహచరాయ నమశివాయ అంటాడు అప్పయ్య దీక్షితులు వారు దేవి సూచిస్తూ. అంటే అక్కడ కూడా నారాయణి సహచరాయ అంటే నారాయణి అని గౌరీదేవి యొక్క సహచరుడు శివుడు నమశివాయ అని. ఇక శంకరాచార్యులు వారు త్రిశతి భాష్యంలో చెప్తూ మాట అంటారు, ఉదరం అంటే ఉత్ అలం అని విడదీస్తే ఉత్ అంటే కొద్దిగా భేదం, అరం అంటే భేదం అనే అర్థంలో కొద్దిగా భేదం ఉన్నది. పద్మనాభునితో కొద్ది భేదం మాత్రమే ఉంది. ఆమెకు పద్మనాభుని కంటే ఈమెకు ఒక లక్షణం, ఒక అవస్థ విశేషం ఎక్కువ ఉంది. అది మిథ్యాభూతమైనటువంటి మాయా ఉపాధి చైతన్య అవస్థది. ఆ అవస్థ ఈమెకు ఎక్కువ ఉంది. అంటే అటు పరబ్రహ్మంగా ఉంటూ మాయాశక్తిగా కాకుండా పరబ్రహ్మ రూపంలో ఉంటూ ఇటు మాయాశక్తితోటి సృష్టి అంతా నిర్వహిస్తూ ఆ ఉపాధుల్లో అన్ని ఉపాధుల్లోనూ ఉన్నటువంటిది ఈమెకి ఎక్కువ ఆ లక్షణం. ఇక భాగవత పురాణ పరంగా చూస్తే శ్రీకృష్ణుని యొక్క తోబుట్టువుగా మహామాయ జనించి సోదరి అయింది ఆయనకు. అక్కడ దేవకీదేవికి శ్రీకృష్ణుడు జన్మిస్తే ఇక్కడ యశోదాదేవికి మాయ జన్మించి వారిద్దరూ కూడా సోదరులుగా భాగవతంలో సాక్షాత్కరిస్తారు. ఇక యోగపరంగా చూస్తే పద్మనాభం అంటే నాభి పద్మం, అంటే పద్మం నాభంలో అని పద్మం అని అర్థం, నాభిలో అని పద్మం అంటే అది మణిపూర్వక చక్రం అనమాట. మణిపూర్వక చక్రం దగ్గర ఉన్నట్టు పద్మం అది. పద్మనాభుడు అంటే మణిపూర్వక చక్రం వికసించినటువంటి సాధకుడు అని యోగ రహస్యం. అంటే మణిపూర్వక చక్రం దగ్గర శక్తిని కనుక వికసింపజేయగలిగితే ఆ ఉపాసకుని పద్మనాభుడు అనవచ్చును. అంటే అప్పుడు ఆ పద్మనాభుని అటువంటి ఉపాసకుని సహోదరి అంటే మణిపూర్వక చక్రం వద్ద జ్యోతి వికసించినప్పుడు, కుండలను వికసించినప్పుడు దానికి తోడుగా పుట్టినటువంటి ఆనందానుభవం అని అర్థం. అంటే యోగపరంగా చూస్తే ఆ మణిపూర్వక చక్రంలో కుండలినీదేవి సంచరించినప్పుడు అక్కడ పుట్టేటువంటి ఆనందానుభవాన్ని పద్మనాభ సహోదరి అంటారు యోగశాస్త్రంలో. అంటే ఆనందం దేవి యొక్క స్వరూపమే అని భావం. ఇక సృష్టిని చేయాలనేటువంటి పరబ్రహ్మ సంకల్పం ధర్మం, అది విష్ణు రూపం. అది అయితే ఆ సంకల్పాన్ని కార్యంగా మార్చేటటువంటి క్రియాశక్తి అదే మూల ప్రకృతి, అదే ధర్మి, అదే పరబ్రహ్మ నుంచి వెలువడింది కనుక ఆ విష్ణువుకు తోడుగా పుట్టినది అని ఇక్కడ భాగం. ఈ భావంలో విష్ణువుకు తోడుగా పుట్టిందంటే ఆ మూల ప్రకృతి దేవి, ఆ ధర్మరూపం పరబ్రహ్మ సంకల్ప ధర్మం విష్ణు రూపం. ఇక పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి అనేటువంటి 3 నామాలు కలిపితే పంచదశలో ఉన్నటువంటి వాగ్భవ కూటం అవుతుంది. అది ఎలా అంటే పద్మాసన అంటే బ్రహ్మ అంటే కకారం, భగ అంటే ఏకారం, వతి భగవతిలో వతి అంటే కలది అని అర్థం, ఈకారం. ఇక పద్మనాభ సహోదర అనే పదానికి ఇంద్రుడు అని అర్థం, అంటే లకార బీజం, ఇంద్రుడికి లకార బీజం. సహోదరి అనే పదంలో స హ ఉద రి అని కానీ 4 భాగాలు తీసుకుంటే స హ అలా ఉంచి ఉద అంటే బిందువు, అంటే స హ బిందువు రి అంటే హ్రీం అని అర్థం, హ్రీంతో కూడినది. స హ్రీం అని అంటే హీంతో కూడినది అయినటువంటి, హీంతో కూడినటువంటి క ఏ ఈ లా హ్రీం అనేటువంటి అది వాగ్భవకూటం మంత్రం. అది ఇక దేవి సప్తశతి పాఠంలో చూస్తే రాక్షస సంహారం చేసినటువంటి దేవిని దేవతలంతా కూడా స్తుతిస్తారు ఏకాదశాధ్యాయంలో. అందులో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఓ 10 శ్లోకాలకు పైగా దేవిని నారాయణిగా కీర్తిస్తారు. అంటే పద్మనాభ సహోదరి అనమాట. శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి దేవి అన్నటువంటి ఈ నామం నారాయణి శక్తులను సమన్వయించేదిగా భావిస్తోంది. హరిసోదరి అనేటువంటి త్రిశతి నామానికి శంకరుల వారి భాష్యం కూడా ఇక్కడ సమన్వయం అవుతుంది. హరిసోదరి ఇందాక చెప్పుకున్నట్లుగా సోదరి అనే పదాన్ని ఆయన విడదీసినటువంటి తీరు అద్భుతం.
దేవి స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు సోదరిగా, సృష్టి నిర్మాత, నిర్ణేత, నియంతగా ఈ విశాల విశ్వ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ మూడు నామాల కలయిక పంచదశి మంత్రంలోని వాగ్భవకూటాన్ని సూచించడం మంత్ర బీజాక్షర రహస్యం. ఇలాంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి తెలుసుకుంటే ఆనంద రహస్యం, ఆనందిస్తే అర్భవేగ వేద్యం. ఆ వేదవేద్య, విజ్ఞాన సంవేద్య, ప్రజ్ఞాన నివేద్య, వేదాంత ప్రతిపాద్య ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.